కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నటువంటిది నిరూపణ అయింది. అండమాన్ నికోబార్ ఐలాండుల్లో ఓ పక్కన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఏర్పాటు చేయడానికి మోడీ సర్కార్ ముందుకొస్తుంటే, అది ఇండో పసిఫిక్ ఏరియాలో భారతీయ బలమైనటువంటి శక్తి కిందని ఫీల్ అవుతుంటే, అక్కడ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్‌ను కూడా ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంటే, మరొక వైపు అక్కడే మరొక అద్భుతమైనటువంటి చాయిస్ దొరికింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ తాజాగా కన్ఫర్మ్ చేసిందేంటంటే, మేజర్ అక్కడుంది అండమాన్ ఏరియాలో. ఇండియాకి సంబంధించినటువంటి ఎనర్జీ ఫ్యూచర్‌కి అది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అన్నది తేల్చింది. అది దగ్గరగా ఒక 30, 40 సంవత్సరాలకి సరిపడినటువంటి ఆయిల్ గ్యాస్ ఇండియాకి దొరుకుతుంది అక్కడ అన్నటువంటిది తేల్చింది. న్యాచురల్ గ్యాస్ అనేది శ్రీ విజయపురం 2లో బావులు అక్కడున్నాయి. అక్కడ బావు తవ్వితే దొరుకుతుంది అన్నటువంటిది. ఇది 17 కిలోమీటర్లు అండమాన్‌కి సంబంధించి, అండమాన్ నుంచి కేవలం 17 కిలోమీటర్ల దూరం. అలాగే 295 మీటర్ల లోపలే దొరికేస్తుందట ఈ గ్యాస్ అంతా గూడా. ఇందులో 2650 మీటర్ల దాకా తవ్వుకోవచ్చట. అంత గ్యాస్ ఉందట. టోటల్‌గా 87% మిథేన్ కంటెంట్ అందులో ఉందన్నటువంటి విషయం కూడా తేల్చారు. 307-370 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఎంఎంటీఓఈ ఉంది అక్కడ అన్నటువంటిది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో 270-300 మిలియన్ మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి గ్యాస్ కూడా అక్కడే ఉంది. ఒక పక్కన ఆయిలు, రెండో పక్కన గ్యాసు. అంత భారీ ఎత్తున అక్కడ ఉంది అన్నటువంటిది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వాస్తవంగా ఏదైతే ఇది ఓపెన్ యాకరేజ్ లైసెన్సింగ్ పాలసీ ఓఏఎల్పిని ఇంట్రడ్యూస్ చేశాక 2016 నుంచి అక్కడ వెతుకుతా ఉంటే దొరికినటువంటి అతి పెద్దదైనటువంటిది. దాంతో ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు పడినట్టయింది భారతదేశానికి.